దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నెంబర్ 165. కొద్దిసేపటికి ఈశ్వర్ అటెండర్ యూనిఫామ్‌లో కనిపిస్తూ మిగతా అటెండర్స్‌తో కలిసి ఆ ఫ్లోర్‌ని ఊడ్చి, కడిగి నొప్పి పట్టిన నడుముని పట్టుకొని, ఛ! ఏ కర్మ పట్టిందిరా బాబు! ఏ మేనేజర్ పోస్టో, ఏ ప్రాజెక్ట్ కమిట్మెంట్ పోస్టో ఇస్తాడేమో అనుకుంటే, నా చేత చీపిరి పట్టించాడు నా బావగాడు అని తిట్టుకుంటూ ఉండగా, ఏయ్! ఒళ్ళొంచి పని చేయవేంటి? సార్‌కి చెప్పాలా? అంటూ పక్కన అటెండర్ బెదిరిస్తుంటే, వద్దు భయ్యా! నేను చేస్తాను కదా! అంటూ ఫ్లోర్ మీద నీళ్లు కొట్టి, చీపిరి పట్టుకొని వంగి ఊడుస్తుంటాడు. ఆ రోజు రాత్రికి ఈశ్వర్ నడుం పట్టుకొని కూర్చొని, వామ్మో! ఇలాంటి చాకిరీ చేస్తానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. కాస్త మందు స్ట్రాంగ్‌గా కలపండి. తాగి బిర్రుగా పడుకుంటే గాని ఈ నొప్పులు తెలియకుండా ఉంటాయి అంటాడు ఎదురుగా మందు కలుపుతున్న పరశురాంని చూస్తూ. అలాగే అంటూ వాడికి మందు కల్పించి, ఏదో ఒక రకంగా ఆఫీసులో దూరావు. దానికి కాస్త సంతోషపడు ఈశ్వర్. నెక్స్ట్ వేయబోయే టెండర్ ఎలాగైనా మన కంపెనీకి వచ్చేలా చూడు అంటూ మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో కళ్యాణ్ చెర్రీని ఒడిలో కూర్చోపెట్టుకొని హోంవర్క్ చేయిస్తుంటాడు. కొద్దిసేపటికి చెర్రీకి హోంవర్క్ చేయించడం పూర్తి చేసి వాడి బుక్స్ బ్యాగ్‌లో పెడుతుండగా, ఇప్పటికే చాలా టైం అయింది చెర్రీ. డిన్నర్ చేద్దుగాని పద అంటూ మైథిలి అక్కడికొస్తుంది. ఓకే మైతు మిస్ అని చెప్పి చెర్రీ ఆ రూమ్‌లో నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు కూడా భోజనానికి రా కళ్యాణ్ అని చెప్పి మైథిలి వెళ్ళబోతుంటే, కళ్యాణ్ లేచి తన చెయ్యి పట్టి ఆపుతాడు. మైథిలి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. కళ్యాణ్ తనని దగ్గరకు తీసుకొని తన చెంప మీద ప్రేమగా చేయి పెట్టి, ఈశ్వర్‌కి అటెండర్ జాబ్ ఇచ్చానని నా మీద కోపంగా ఉన్నావా ఎనిమి? అని అడుగుతాడు. అది కళ్యాణ్, ముందు అటెండర్ జాబ్ అంటే నేను కూడా ఇబ్బంది పడ్డాను. కానీ నువ్వు ఏది చేసినా అది మన జాగ్రత్త కోసమే చేస్తావని నమ్మకంతో నేను కూడా ఇక ఆ విషయాన్ని వదిలేశాను. ఈశ్వర్‌కి ఉద్యోగం ఇవ్వమని ఇంక నేనే నిన్ను ఫోర్స్ చేశాను. దానికి నువ్వే నన్ను క్షమించు అని బాధగా అడుగుతుంది. థాంక్ గాడ్! నువ్వు ఎంత కోపంగా ఉంటావోనని కంగారు పడ్డాను. అర్థం చేసుకున్నావు. చాలు. మన మధ్య ఈ క్షమాపణలు ఏవీ వద్దు అంటాడు. నీ కళ్ళకి నేనేమైనా గయ్యాళి పెళ్ళాంలాగా కనిపిస్తున్నానా? అని అడుగుతుంది ఇన్నోసెంట్ ఫేస్‌తో. ఆ ఫేస్ చూసి కళ్యాణ్ నవ్వుతూ తనని హగ్ చేసుకొని తన మెడ మీద పెదవులతో రాస్తూ, గయ్యాళి పెళ్ళం అనను కానీ, ఓ రకంగా నువ్వు అమాయకురాలివి ఎనిమి. ఈ అమాయకత్వం నుండి ఎప్పుడు బయటపడతావో ఏంటో అని మునిపంటితో తన మెడ మీద చిన్నగా కొరుకుతాడు. ఆ స్పర్శకి మైథిలి బాడీ చివ్వుమనేసరికి, అబ్బా! ఈ రొమాంటిక్ వేషాలకి ఏం తక్కువ లేదు. లోపల మన ప్రేమకు ప్రతిరూపం ప్రాణం పోసుకుంటుందని కాస్త గుర్తుపెట్టుకొని, నీ రొమాంటిక్ వేషాల్ని కాస్త కంట్రోల్ పెట్టుకో అంటుంది కళ్యాణ్ బుగ్గలు నొక్కుతూ. గుర్తుపెట్టుకోవటమేంటి? నా చిట్టి తల్లిని అసలు నేనెప్పుడూ మర్చిపోను అని చెప్పి ప్రేమగా తన పొట్ట మీద చేపెట్టి సున్నితంగా నిమురుతూ, నా చిట్టి తల్లి జాగ్రత్తల గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసోయ్ అంటాడు. మైథిలి నవ్వుతూ, అయితే మీ చిట్టి తల్లికి లోపల ఆకలవుతుందంట. నేను తింటే గాని తన ఆకలి తీరదు అని చెప్తుంది. అవునా? అయితే క్షణం కూడా లేట్ చేయకూడదు. వెళ్ళి నా చిట్టి తల్లి ఆకలి తీర్చుదు గాని పద అని చెప్పి తనని నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోతాడు. జగన్నాథం కూతురు క్రాంతితో గొడవ పడుతూ, ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా వద్దు, కాదు, చేసుకోనని చెప్తావేంటి? అబ్బాయి విదేశాల్లో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. నీ ఫోటోలు అతనికి పంపించాను. నువ్వు అతనికి బాగా నచ్చావు. నువ్వు ఒప్పుకుంటే వెంటనే పెళ్లి చూపుల ఏర్పాట్లు చేయిస్తాను అంటాడు. ఎందుకు ఊరికే నా వెంట పడి నన్ను చంపుతారు?
మీ దగ్గర నుంచి దూరంగా వచ్చినా కూడా నన్ను మనశ్శాంతిగా బతకనివ్వరా? అంటూ క్రాంతి కూడా తండ్రితో వాదన పెట్టుకుంటుంది. వాళ్ళ గొడవ చూసి జ్యోతి కంగారు పడుతుంటే, చూడు క్రాంతి, అబ్బాయి నెక్స్ట్ మంత్ ఇక్కడికి వస్తున్నాడు. రాగానే నీ పెళ్ళి. ఇది ఎవ్వరూ మార్చలేరు అని కూతుర్ని, తల్లిని కోపంగా చూసి జగన్నాథం వెళ్ళిపోతాడు. జ్యోతి కూతురు పరిస్థితికి బాధపడుతూ, సంబంధం మంచిది అంటున్నాడు కాబట్టి కాస్త ఆలోచించు క్రాంతి అంటుంది. అమ్మా, ఈ మంత్ ఎండింగ్‌కి నేను చేస్తున్న జాబ్ వదిలేస్తున్నాను. ఇంకొక జాబ్ కోసం ప్రయత్నాలు చేసుకోవాలి. ఇలాంటి టైంలో నన్ను చిరాకు పెట్టకండి అని కోపంగా చెప్పి రూమ్‌లోకి వెళ్ళి స్నానం చేయడానికని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉంటే సూర్యకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్న టీ షర్ట్ కింద పడుతుంది. అది చూసి చేతిలోకి తీసుకొని మొదటిసారి సూర్యని హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పే దృశ్యం కళ్ళ ముందు కదిలి ఆ మరుక్షణమే జెస్సీతో పడుకున్న సూర్యాని గుర్తు తెచ్చుకొని చిరాగ్గా ఆ టీషర్ట్ని కబోర్డ్లోకి విసిరి నూకి గట్టిగా కబోర్డ్ డోర్ వేసి ఛ! ఎంత వద్దు అనుకున్నా ఆ దృశ్యం నా కళ్ళ ముందు నుంచి వెళ్ళడం లేదు అని చిరాకు పడుతుంటుంది. ఇక్కడ సూర్య కూడా క్రాంతి ఆలోచనలతోనే విండోల నుంచి శూన్యంలోకి చూస్తూ అసలు క్రాంతికి ఏమైంది? నన్ను చూస్తేనే ఏదో విషపు పాముని చూసినట్టుగా అసహ్యంగా చూస్తుందేంటి? అని అనుకుంటూ ఉండగా జెస్సీ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. తన కాల్ అనగానే కాస్త చిరాకు పడుతూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మన పెళ్లి ఉంది నెక్స్ట్ మంత్‌లోనే కదా సూర్య! హనీమూన్ ట్రిప్‌కి ఏ ప్లేసెస్ బుక్ చేయమంటావో చెప్పు, చేస్తాను అంటుంది. ల్యాప్‌టాప్ ముందల పెట్టుకొని హనీమూన్ ట్రిప్ గురించి సెర్చ్ చేస్తూ. తన మాటలకి ఇరిటేట్ అవుతూ మా పెళ్లి నెక్స్ట్ మంత్‌లోనేనా అని కంగారు పడుతూ సైలెంట్ అయిపోతాడు. హలో సూర్య, లైన్‌లో ఉన్నావా? అని అడుగుతుంది జెస్సీ అనుమానంతో. హా! జెస్సీ, లైన్‌లోనే ఉన్నాను అనగానే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి సూర్య? నీకు ఏ ప్లేసెస్ అంటే ఇష్టం? నీకు ఎక్కడైతే ఇష్టమో అక్కడికి వెళ్దాము అంటుంది జెస్సీ. ప్లీజ్ జెస్సీ, ఇప్పుడు నేను ఆఫీస్ వర్క్‌లో ఉన్నాను. ఫోన్ పెట్టేయ్ అని చెప్పి చిరాగ్గా ఫోన్ కట్ చేస్తాడు. కట్ అయిపోయిన ఫోన్ని జెస్సీ కోపంతో పక్కకి వేసి, ఆఫీస్ వర్క్ కాదు సూర్య. నేను పెళ్లి, హనీమూన్ గురించి మాట్లాడగానే నీకు ఇరిటేట్‌గా అనిపిచ్చి ఉంటుంది. ఇంకెన్ని రోజుల్లే. ఆ క్రాంతికి పూర్తిగా చెక్ పెట్టి నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఎంతో టైం లేదు అని కసిగా అనుకుంటుంది. ఇలా ఎవ్వరి ఆలోచనలతో వాళ్ళకి రోజులు గడుస్తుంటాయి. ఈశ్వర్ నక్క వినయాలు ప్రదర్శిస్తూ అటెండర్ పోస్ట్ చేస్తూనే ఉంటాడు. శ్రేయ కూడా అలా పని మనిషిగా చేయటానికి సిద్ధపడుతుంది కానీ తనలో మార్పు తెచ్చుకోవడానికి మాత్రం ప్రయత్నించదు. ఇలా రోజులు గడిచి టెండర్ వేసే రోజు వచ్చి ఛాంబర్లో కూర్చొని ఉన్న మైథిలి ఫైల్ చెక్ చేస్తుంటే అక్కడే టేబుల్ తుడుస్తున్న ఈశ్వర్ మైథిలి పట్టుకున్న ఫైల్ని చూస్తుంటాడు. మైథిలి ఆ ఫైల్ మొత్తం పూర్తిగా చెక్ చేసి ఇవాళ కళ్యాణ్ లేడు కాబట్టి టెండర్ ఆఫీస్కి వెళ్ళి ఈ టెండర్ నేనే సబ్మిట్ చేయాలి అని అనుకుంటుంది. కళ్యాణ్ లేడనే విషయం ఈశ్వరికి కూడా తెలుసు. అయినా నటిస్తూ కళ్యాణ్ సార్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు చెల్లెమ్మా అని అడుగుతాడు టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని క్లీన్ చేస్తూ. మోహన్, కళ్యాణ్ ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళారు అని చెప్తుంది. అయితే ఇవాళ టెండర్ సబ్మిట్ చేసేది నువ్వేనా అమ్మా అని అడుగుతాడు. అవును, కాసేపట్లో బయలుదేరాలి అని చెప్తుంది మైథిలి. జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా ఈ కాంట్రాక్ట్ కోసం పోటీ పడుతుందని విన్నాను. పాపం, సూర్యని తలుచుకుంటేనే బాధగా ఉంది అంటూ నక్క విన్నెలు ప్రదర్శిస్తుంటాడు. ఎందుకు బాధపడటం అని అడుగుతుంది మైథిలి క్వశ్చన్ మార్క్ వేస్తూ. ఒక్కసారి ఇలాగే ఒక కాంట్రాక్ట్ కోసం నువ్వు సూర్య పోటీ పడితే ఆ కాంట్రాక్ట్ మీకు వచ్చిందని తెలిసింది. ఈసారి కూడా సూర్యని ఓడించి ఈ ప్రాజెక్ట్ మీరు చేజిక్కించుకుంటే సూర్య ఆలోచనలు ఎలా మారతాయో చెప్పలేం కదమ్మా
అంటాడు నటిస్తూ. ఆలోచనలు మారతాయి అంటే? అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ. ఇప్పటికే కళ్యాణ్ గారికి, సూర్యకి అంతగా సఖ్యత లేదు. ఈ కాంట్రాక్ట్ గనక ఈసారి ఈ కంపెనీకొస్తే సూర్య, కళ్యాణ్ గారికి మధ్య దూరం పెరుగుతుందేమోనని నాకు బెంగ పట్టుకుందమ్మా! అంటాడు ఈశ్వర్. ఆ మాటలతో మైథిలి ఆలోచనలో పడుతూ, ఇప్పుడిప్పుడే కళ్యాణ్, సూర్య కాస్త కలిసిపోతున్నారు. అంతలోనే ఈ కాంట్రాక్ట్ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ దూరాన్ని పెంచుతుందా? అని అనుకుంటుంది. ఈశ్వర్ తన ఆలోచనలు పసిగడుతూ, అసలే నీ విషయంలో కళ్యాణ్ గారు చేసిన అన్యాయానికి సూర్య ఇంకా పూర్తిగా మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పుడు పర్సనల్ విషయాలు కాకుండా బిజినెస్ విషయాల్లో కూడా ఇద్దరు శత్రువులుగా మారతారేమోనని నాకు అనిపిస్తుందమ్మా అంటాడు. నో, అలా ఎందుకు జరుగుతుంది? సూర్య, కళ్యాణ్ మధ్య శత్రుత్వం ఎప్పుడూ ఏర్పడదు అంటుంది మైథిలి కంగారు పడుతూ. ఏర్పడకూడదని నేను అనుకుంటున్నానమ్మా. కానీ సూర్య ఈ కాంట్రాక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకొని కష్టపడుతున్నాడని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ సూర్యకి రాకపోతే ఇటు కళ్యాణ్ గారితో పగను పెంచుకోవడమే కాకుండా అక్కడ కాబోయే మామగారి దృష్టిలో కూడా ఇంప్రెషన్ తగ్గించుకుంటాడు. పాపం సూర్య చివరికి ఎటూ కాకుండా పోతాడేమో అని అంటాడు సూర్య మీద జాలి నటిస్తూ. మైథిలికి సూర్య మీద ఉన్న అభిమానంతో ఈశ్వర్ మాటలు తన మైండ్లోకి బాగా నాటుకొని పోతుంటాయి. అసలే సూర్యకి కాస్త ఆశ ఎక్కువ. ఏదో సాధించాలని, ఎంతో పొందాలని ఎప్పుడూ ఆఫీసులో కష్టపడుతూనే ఉంటాడని తెలిసింది. అదే ఈ ప్రాజెక్టు సూర్య సంపాదించుకుంటే సూర్య సంతోషానికి అవధులు ఉండవేమో. అంటే ఈ ప్రాజెక్ట్ కళ్యాణ్ గారికి వచ్చినా కూడా సంతోషంగానే ఉండొచ్చు. కానీ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో తెచ్చుకొని బిజినెస్‌లో ఆరితేరారు. కానీ సూర్య అలా కాదు. ఇప్పుడిప్పుడే బిజినెస్‌లో అడుగులు వేస్తున్నాడు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు సూర్య బిజినెస్ తొలి అడుగుల్లోనే కింద పడిపోతే ఇక సూర్య డెవలప్ అయ్యేది ఎలా? అని అంటాడు బాధ నటిస్తూ. వాడి మాటల ప్రభావంతో మైథిలి ఆలోచనలతో నిండిపోతుంది. అప్పుడే కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. మైథిలి ఆ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు కళ్యాణ్ అని అంటుంది. టెండర్స్ సబ్మిట్ చేసే టైం అవుతుంది. టెండర్ ఆఫీస్కి బయలుదేరావా ఎనిమి అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ఇంకా లేదు కళ్యాణ్, బయలుదేరాలి అని చెప్తుంది. అంత నిర్లక్ష్యం ఏంటి ఎనిమి? ఫైల్ కూడా నేనే పూర్తి చేసి నీకు ఇచ్చాను కదా, ఇంకా లేట్ ఏంటి? పైగా ప్రెగ్నెంట్ లేడీవి. కారు కూడా స్లోగా పోతే మంచిది. నువ్వు బయటకొచ్చేసేయ్, నేను డ్రైవర్కి ఫోన్ చేస్తాను అంటాడు. సరే కళ్యాణ్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ చైర్లో నుంచి లేస్తుంది. అక్కడికి చేరుకొని టెండర్ సబ్మిట్ చేశాక నాకు ఫోన్ చెయ్యి. 99% ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. యూ డోంట్ వర్రీ. నేను సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంటాను అంటాడు కళ్యాణ్. ఓకే కళ్యాణ్ అని మైథిలి బాధపడుతూ చెప్పి ఫైల్ తీసుకుని బయలుదేరుతుంది. తను బయలుదేరగానే ఈశ్వర్ కన్నింగా నవ్వుకుంటూ పరశురామ్కి ఫోన్ చేస్తాడు. ఆఫీస్లో సూర్యకి ఎదురుగా కూర్చున్న పరశురామ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. నా వైపు నుంచి నా పని అయిపోయింది. అక్కడ మీ వైపు నుంచి మీ పని కానివ్వండి. మైథిలి ఇప్పుడే బయలుదేరింది. తమ్ముడు సెంటిమెంట్‌తో తన్ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయండి. ప్రాజెక్ట్ పక్కాగా మీకే దక్కుతుంది అంటాడు ఈశ్వర్. ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సూర్య ఫైల్‌ని ఫైనలైజ్ చేసి సంతకం పెట్టి ఆఫీస్‌కి వెళ్ళి టెండర్ సబ్మిట్ చేసి వస్తాను అంకుల్ అంటాడు. అయ్యో! నువ్వెందుకు సూర్య? ఈ టెండర్‌ని నేను సబ్మిట్ చేసి వస్తానులే. మనకి టెండర్ ఆఫీస్ దగ్గరే కదా! నువ్విక్కడ వర్క్ చూసుకో అంటాడు. మీకెందుకు అంకుల్ శ్రమ? నేను వెళ్తానులే అంటాడు సూర్య. నేనింకొక పని మీద అటువైపే వెళ్తున్నాను సూర్య. వెళ్తూ వెళ్తూ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి వెళ్తానులే అని చెప్పి పరశురామ్ ఆ ఫైల్ తీసుకుంటాడు. సరే అంకుల్, ప్రాజెక్ట్ మనకు వస్తే బాగుండని ఆశతో ఉన్నాను. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి అంటాడు సూర్య.
ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ని తలతన్ని ప్రాజెక్ట్ గెలవటం అంటే కష్టమే. కానీ నీ తెలివితేటలేంటో చూద్దాం అని చెప్పి పరశురాం వెళ్ళిపోతాడు. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే సూర్యకి వాళ్ళ అక్క కలలో మెదిలి, ఈ ప్రాజెక్ట్ మా ఇద్దరిలో ఒక కంపెనీకొచ్చి, ఒక కంపెనీకి రాకపోయినా అక్క బాధపడుతుంది అని అనుకుంటాడు. పరశురాం ఫైల్ పట్టుకొని బయటకొచ్చి వర్క్‌లో ఉన్న క్రాంతి వైపు కసిగా చూస్తుంటాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ పరశురాంని చూసి మిగతా ఎంప్లాయీస్ లేచి నిలబడితే వాళ్ళతో పాటు క్రాంతి కూడా చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. గుడ్ మార్నింగ్ క్రాంతి అని పరశురాం పైకి నవ్వుతూ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అతని నవ్వుని అర్థం చేసుకోలేని క్రాంతి మౌనంగా కూర్చొని మనసులో మెదులుతున్న బాధతోనే వర్క్ చేస్తుంటుంది. సూర్య మానిటర్లో క్రాంతిని చూస్తూ కొన్ని రోజులుగా క్రాంతి మొహంలో కాంతి లేకుండా పోయింది. అసలు క్రాంతికి ఏమై ఉంటుంది అని అనుకుంటాడు. మైథిలి ఫైల్ పట్టుకొని కారు వెనక సీట్లో కూర్చొని ఈశ్వర్ మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ టెండర్ ఆఫీస్ ముందుకి చేరుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈశ్వర్ మాటల ప్రభావంతో టెండర్ ఆఫీస్‌కి వచ్చిన మైథిలికి అక్కడ మళ్ళీ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? పరశురాం కూడా అక్కడ అతని తెలివితేటలు ప్రదర్శించనున్నాడా? ఈ టెండర్ మీద అటు సూర్య, ఇటు కళ్యాణ్ ఇద్దరూ ఆశగానే ఉన్నారు. మరి ఇద్దరిలో ఈ టెండర్ ఎవరికి దక్కబోతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.